హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే సోరకాయ అప్పాలు, సోరకాయ గారెలు అని కూడా అనొచ్చు వీటిని. ఈ అప్పాలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఇవి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. దానికోసం మనం ఒక లేత సోరకాయని తీసుకోవాలి. లేతగా ఉండాలి, ముదిరినది అసలు తీసుకోవద్దు. లేతగా ఉన్న సోరకాయని కడిగి తొక్క తీసి ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసి పెట్టుకోండి. వాటిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు మెత్తగా రుబ్బుకోవాలి. అందులో మనం ఒక 10 పచ్చిమిర్చి, ఒక 2 ఉల్లిగడ్డలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఒక గడ్డ వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. వీటిని కూడా మెత్తగా పేస్ట్ లాగా చేసి పెట్టుకోండి. ఈ పేస్ట్ని మనం ఇందాక సోరకాయ పేస్ట్ చేసుకున్నాం కదా, అందులో వేసి కలుపుకోవాలి. దీనికి మనం అస్సలు వాటర్ వాడడం లేదు. ఇందులో కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకోండి. అందులోనే మనకు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. మీ సోరకాయ ఎంత తీసుకుంటున్నారో దానికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. అందులోనే ఒక చిన్న గంటెడు అంటే ఒక 3 స్పూన్ల వరకు నువ్వులు తీసుకోండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా బియ్యం పిండి వేసుకుంటూ కలుపుకోండి. పిండి మనకు అప్పాలు ఒత్తుకునేలా కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండిని కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. అందులో కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇంకా రాలేదు, ఇంకా కొంచెం పిండి వేసుకొని కలుపుకుందాం. అందులో నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు వేస్తున్నాను. మీరు ఇందులో పల్లీలు కూడా మనం సన్నగా దంచుకొని వేసుకోవచ్చు. అది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అవి గోలించుకోవడానికి మనం స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం అప్పాలు ఎలా ఒత్తుకోవాలో చెప్తాను. ఇలా ఒక కవర్ తీసుకోండి, కొంచెం మందంగా ఉన్న కవర్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. చేతికి ఆయిల్ పెట్టుకొని చిన్నగా అప్పాల్లాగా ఒత్తుకోవాలి. మధ్యలో హోల్ చేసి పెట్టుకోండి. ఆ హోల్ పెట్టడం వల్ల అప్ప చాలా బాగా కాలుతుంది మనకి. ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది. మరి పెద్దగా చేస్తే అప్ప విరిగిపోతుంది. ఇలా ఆయిల్లో వేసుకొని గోల్డెన్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోలించుకోవాలి. 2 సైడ్స్ అటు ఇటు తిప్పుకుంటూ గోలించుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేసరికి మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి మంటని. ఇలా అప్పాలు ఒక్కొక్కటిగా చేసుకుంటూ నూనెలో వేసి అటు ఇటు తిప్పుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసరికి తీసేసుకోవాలి. ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా లేదంటే ఈవినింగ్ స్నాక్స్కి అయినా చాలా బాగుంటాయి. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తినేస్తారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.